Hi dear friends, today we will discuss Class 9 English Unit 1 Humor. Humor is very important element for everybody's life. Without humor, we cannot survive. What are the synonyms of humor? Comedy, comic, hilarious, funniness, drollness, droll, drollness. So these are the synonyms of humor. హాస్యం అంటాం తెలుగులో. The sense of humor is very important for every human being because if you want to get relief from stress or pressure, you must do friendship with the persons who have the sense of humor. హాస్య చతురత ఉన్నవారితో మనం స్నేహం చేయాలి. అలాగే నెంబర్ ఆఫ్ కామిక్ బుక్స్ చదువుతూ ఉండాలి. జోక్స్ వేయడం తెలిసి ఉండాలి. ఇలా ఉండడం వల్ల వెన్ వీఆర్ ఏబుల్ టు లాఫ్ అండ్ స్మైల్ వీ కెన్ ఫర్గెట్ ది ప్రాబ్లమ్స్. సో హ్యూమర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఫర్ ఎవ్రీబడీస్ లైఫ్. సో మనం చిన్నప్పటి నుంచి మనం చాలా స్టోరీస్ చదువుతున్నాం. చూడండి, ఇక్కడ మనకి హ్యూమర్ ఈ థీమ్లో 3 రీడింగ్ పార్ట్స్ ఉన్నాయి. ద ఫస్ట్ వన్, ది స్నేక్ అండ్ ది మిర్రర్, రీడింగ్ బి, ది డక్ అండ్ ది kangaroo, రీడింగ్ సి, లిటిల్ బాబీ. బిఫోర్ గోయింగ్ టు రీడ్ ది లెసన్ యూ సీ ది ఫేస్ సీట్. ఈ స్టోరీ ఈ పిక్చర్లో ఉన్న లయన్ని చూస్తే మనకి కథ గుర్తొచ్చింది. మీ చిన్నప్పుడు చదివే ఉన్నాం ఈ కథ. నేను ఒకసారి చెప్పలా. Once there lived a huge lion called Basuraka. He was the king of the forest. He used to hunt and kill several animals every day, though he needed only one animal a day for his food. One day, all the animals of the forest went to Basuraka and said, "Oh Lord, the duty of a king is to protect his subjects, not to destroy them. Now you are unnecessarily killing several animals. If you stay in your den, we will send one animal here every day. You can kill and eat them." అని చెప్పి అన్నారు. ఓకే, ద లైన్ ఆల్సో అగ్రీడ్ విత్ ఇట్. ఒకప్పుడు తెలుగులో చెప్పుకుందాం. బసూరుకు అనే పెద్ద సింహం ఉండేది. అది అనమాట అడవికి చాలా పెద్ద రాజు అనమాట. ప్రతిరోజు ఎన్నో జంతువులను వేటాడి చంపేసేది. దానికి తినవలసిన జంతువు ఒకటే. దానికి ఆహారం కడుపు నిండిపోతే మిగతా ఏముంటుంది, మిగతావన్నీ వృధా అయిపోతాయి కదా. దాన్ని నచ్చినట్టు చంపుకొని తినేసేది. కానీ ఇలా అయితే ఎలాగా మరి అని చెప్పి ఈ జంతువులన్నీ కూడా చాలా బాధపడి రాజుగారికి ప్రార్థించుకున్నాయి. ప్రభు, రాజు కర్తవ్యం ఏమిటి? ప్రజలను రక్షించడం, మమ్మల్ని రక్షించడం, వాళ్ళని నాశనం చేయడం కాదు కదా. మీరు అనవసరంగా ఎన్నో జంతువులను చంపేస్తున్నారు. మీరు మీ గుహలోనే ఉండండి. మేము డిస్కస్ చేసుకుని రోజుకొకరిని మీకు ఆహారంగా పంపిస్తాము అని చెప్పి ప్రపోజల్ పెట్టి, దానికి సరే అని ఆ అంగీకారం నచ్చింది లైన్కి కూడా. దిస్ అరేంజ్మెంట్ వర్క్డ్ ఫర్ సమ్ టైమ్. దెన్ వన్ డే ఇట్ వాజ్ ది టర్న్ ఆఫ్ ఎ హేర్. He started walking slowly to the lion's den. On the way, he saw a huge well. Out of curiosity, he peeped into it and saw his own reflection. Suddenly, he had an idea. ఒకరోజు మరి కుందేలు వంతు పడింది ఆహారంగా. మరి అది అలా నడుచుకుంటూ రాజుగారు డన్ వైపు వస్తూ ఉండగా మధ్యలో ఒక నుయ్యి కనిపించింది. ఆ నూతి వైపు ఏమిటుందా నూతిలో అని అలాగా చూసింది. చూడగానే దాని రిఫ్లెక్షన్ అందులో కనిపించింది. చూసేసరికల్లా దానికి ఎందుకు మెరుపులంటే ఆలోచన వచ్చిందండి. The hare waited till evening and then went to the lion's den. The lion was hungry and angry. He shouted to the hare, "You are too small to make a good meal for me. You are also late. I am going to kill you and the other animals." The hare said, "Please don't be angry with me, my lord. The animals knew that I was very small, so they had sent 3 more hares with me. On the way, we met another lion. He told us that he was bigger and stronger than you. He also said that he was the real king of the forest. He killed and ate the other 3 hares. He sent me to tell you about him."
సాయంకాలం దాకా ఉండి అది సింహం వరకు వెళ్ళింది. సింహం ఆకలితో బాగా కోపం కూడా వచ్చేసింది దానికి. ఆకలి, కోపం 2 కలిపి వచ్చేసాయి. ఊగిపోతూ, "ఏమే! నువ్వు నాకు ఆహారంగా అసలు సరిపోనే సరిపోవు. నేను ఒక్క తింటే నాకు అసలు కడుపే నిండదు. అటువంటిది లేట్‌గా వస్తావా?" అని గట్టిగా అరిచింది. "అయ్యా! అయ్యా! అయ్యా! క్షమించండి. మా జంతువులన్నిటికి తెలుసండి. నేను ఒక్కడినే మీకు ఆహారంగా సరిపోనండి. అందుకనే నాతో పాటు 4 కుందేళ్ళని పంపించారండి. మేము నలుగురము వస్తూ ఉండగా మధ్యలోని ఏమిటైందో తెలుసా అండి? మరి ఒక పెద్ద సింహం కనబడిందండి. హ్మ్. ఆ సింహం కనిపించి మీకంటే అదే పెద్దదండి, బలవంతురాలటండి. మరి తనే రాజటండి" అని చెప్పేసి ఆ ముగ్గురిని తినేసి "ఆ విషయం మీకు చెప్తానని నన్ను పంపించిందండి" అని చెప్పింది. అప్పుడు బసూరుకా వాజ్ వెరీ యాంగ్రీ. హీ వెంట్ అలాంగ్ విత్ ది హేర్ టు మీట్ ది అదర్ లయన్. ది హేర్ టుక్ హిమ్ టు ది వెల్. The lion peeped into the well and saw his own reflection in the water. He thought that there was another lion in the well. With a mighty roar, he jumped into the well. That was the end of Basuraka. The happy, the happy hare conveyed the good news to all the other animals. Together, they celebrated the victory over the cruel lion. ఇంకేముంది, ఆ రిఫ్లెక్షన్ చూడగానే లయన్కి విపరీతమైన, ఈ సింహానికి విపరీతం కోపం వచ్చేసి గట్టిగా అరుస్తూ దాని మీద అరిచింది. అరవగానే ఏమైంది, ఆ రిఫ్లెక్షన్లో ఈ ప్రతిధ్వని రీసౌండ్ సేమ్ అలాగే వచ్చింది. అప్పుడు ఏమనుకుంది, లోపల ఏదో సింహం ఉందనుకుని టక్ లోపలికి గెంతేసింది. గెంతేకి ఇంకేమైనా బయటికి రాగలదా? ఇంకా సింహం పని అయిపోయింది. అప్పుడు కుందేలు సంతోషంగా ఈ వార్తని తన జంతువులందరికీ చెప్పింది. ఇది కథ కదా. సో ఇటువంటి కామిక్ స్టోరీస్ మీరు మరికొన్ని చదవాలి. అలాగే ఇక్కడ చూడండి, వాట్ డిడ్ ది లయన్ డూ ఆన్ లుకింగ్ అట్ ఇట్స్ ఓన్ రిఫ్లెక్షన్. ఇది చాలా సింపుల్ క్వశ్చన్ కదా. ఎంజాయ్డ్ ఇట్స్ బ్యూటీ, ఫెల్ట్ థ్రెటన్డ్, ఫెల్ట్ యాంగ్రీ. ఇవి సింపుల్ క్వశ్చన్స్ కాదు. మీరు కూడా క్రియేటివ్గా, ఇన్నోవేటివ్గా సమ్ మోర్ క్వశ్చన్స్ తయారు చేయండి. అలాగే సమ్ మోర్ కామిక్ బుక్స్ చదవండి, ఇంకైనా కామిక్ స్టోరీస్ చదవండి, వాటి నుంచి డిస్కస్ చేయండి, క్వశ్చన్స్ తయారు చేయండి. మరి ఆ స్టోరీస్ మీరు షేర్ చేసుకోండి. అలాగే ఒకరికొకరు క్వశ్చన్స్ వేసుకోండి. దానివల్ల ఏంటంటే యూ విల్ షేర్ ది కామిక్ స్టోరీస్ ఈచ్ అదర్. అన్నీ ఒకడు చదవలేడు కదా. ఒకడు చదివింది ఇంకోటి చదువుతాడు, ఒకడు చదివింది ఇంకోటికి చెబుతాడు, వాడు చదివింది వీడు చెప్తాడు. అలాగా ఎక్కువ స్టోరీస్ అనమాట ఒకరికొకరు షేర్ చేసుకుంటారు. సో యూ కెన్ గెట్ సమ్ మోర్ బుక్స్ ఇన్ లైబ్రరీ అండ్ రీడ్ సమ్ మోర్ కామిక్ స్టోరీస్. సో గో ఫర్ ది లెసన్. సి, హ్యాస్ a snake ever coiled itself around any part of your body? A full-blooded cobra. All of us felt silent. The question came from the homeopath. The topic came up when we were discussing snakes. We listened attentively as the doctor continued with the tale. ఎప్పుడైనా నీకు పాము చుట్టుకున్నట్టుగా ఎప్పుడైనా చుట్టేసిందా? అది కూడా ఎటువంటి కోబ్రా? ఫుల్ బ్లడెడ్ కోబ్రా. బాగా రక్తం నిండినటువంటి దొక్కపోతులంటే పాము, తాచుపాము. అలా అనగానే ఆల్ ఆఫ్ అస్ ఫెల్ సైలెంట్. దట్ క్వశ్చన్ కేమ్ ఫ్రమ్ ద హోమియోపత్. ఎవరిచ్చారు క్వశ్చన్, ఎవరు వేశారు? హోమియోపత్. ఈ రైటర్ ఎవరు ఇక్కడ? హోమియోపత్ అడిగాడు. అలాగా ది టాపిక్ కేమ్ అప్ విత్ వి వర్ డిస్కస్సింగ్ స్నేక్స్. కేమ్ అప్ అంటే ఆ టాపిక్ అక్కడికి ఆ సందర్భానికి వచ్చింది, మనం పాముల గురించి మాట్లాడుకునేటప్పుడు అని చెప్పడం జరిగింది. వి లిజన్డ్ అటెంటివ్లీ యాజ్ ద డాక్టర్ కంటిన్యూడ్ విత్ ది టేల్. TALE. టేల్ మీన్స్ స్టోరీ. ఇట్ వాజ్ ఏ హాట్ సమ్మర్ నైట్. ఇంకా చెప్పడం మొదలెడుతుంది హోమియోపత్. క్వశ్చన్ వేసిన తర్వాత వీళ్ళందరూ సైలెంట్ అయిపోయారు కదా. ఇంకా తన ఫ్లాష్ బ్యాక్లో వెళ్ళాడు. ఏమిటి? ఇట్ వాజ్ అ హాట్ సమ్మర్ నైట్ అబౌట్ 10 o'clock. I had my meal at the restaurant and returned to my room. I heard a noise from above as I opened the door. The sound was a familiar one. One could say that rats and I shared the room. I took out my box of matches and lighted the kerosene lamp on the table. The house was not electrified. It was a small, rented room. I had just set up medical practice
and my earnings were meager. I had about 60 rupees in my suitcase. Along with some shirts and dhotis, I also possessed one solitary black coat, which I was then wearing. See, ఇతను ఫ్లాష్ బ్యాక్ చెప్పడం మొదలెట్టాడు. అతను హోమియోపతి. ఇది చాలా ఏళ్ల క్రితం స్టోరీ కదా. ఆ, అతడు అప్పుడిప్పుడు ఆ, హోమియోపతి మ్యారేజ్ కాని రోజుల్లో ఆమ్, యువకుడుగా ఉండేటప్పుడు ఒక రూమ్లో ఉండేవాడు. మెడికల్ ప్రాక్టీస్ చేస్తుండేవాడు హోమియోపతిగా. ఆ రూమ్లో ఎలక్ట్రిఫికేషన్ లేదు. ఉమ్, ఆ రూమ్ ఇలా తలుపు తీసడో లేదో చప్పుడు పైనంతా వాసాల నిండా ఎలకలు అలా తిరుగుతూ ఉన్నాయి. రెగ్యులర్ ట్రాఫిక్. ఇక్కడ జోక్ ఫేస్ చూసాడా ఇది ఇక్కడ. I heard a noise from above. I opened the door. The sound was familiar one. One could say that rats and I shared the room. ఈ ఎలకలు అతడు కలిసి ఆ ఇంట్లో కాపురం ఉంటున్నారు. ఆయనతో పాటు ఎలకలు కూడా కాపురం ఉంటున్నాయి. ఇద్దరు పంచుకుంటున్నారు ఆ రూమ్ని అని. అంటే జస్ట్ ఇలాంటి జోక్స్ ఉంటాయి మేడం ఇందులో. ఐ టుక్ అవుట్ మై బాక్స్ ఆఫ్ మ్యాచెస్ అండ్ లైటెడ్ ద కెరోసిన్ ల్యాంప్ ఆన్ ద టేబుల్. మరి ఎలక్ట్రిఫికేషన్ లేదు కదా, అంచేత కెరోసిన్ ల్యాంప్ని వెలిగించాడు. ద హౌస్ వాజ్ నాట్ ఎలక్ట్రిఫైడ్. వై డిడ్ హీ లిడ్ ది ల్యాంప్? అక్కడ ఎలక్ట్రిఫికేషన్ లేదు కాబట్టి లైట్ అక్కడ కెరోసిన్ ల్యాంప్ వెలిగించాడు. I had just set up medical practice. What was his profession? His profession is homeopath. He set up medical practice. Set up అంటే ఇట్ ఈస్ ఏ ఫ్రాజల్ వెర్బ్. అంటే ప్రారంభించాడు, అది కూడా ఏర్పాటు చేసుకున్నాడు బతకడానికి. సెటప్ మెడికల్ ప్రాక్టీస్, ప్రారంభించాడు మెడికల్ ప్రాక్టీస్. అండ్ మై ఎర్నింగ్స్ ఫర్ మేగర్. ఐ హ్యాడ్ అబౌట్ 60 రూపీస్ ఇన్ మై సూట్ కేస్ అలాంగ్ విత్ సమ్ షర్ట్స్ అండ్ ధోతీస్. అందులో ఏమిటుంటాయి, ఏం లేవు. సూట్ కేసు ఉంది, ఆ సూట్ కేసులో షర్ట్స్ ఉన్నాయి, ధోతీస్ ఉన్నాయి. ఆల్సో పస్సెస్డ్, POSSESSED. పస్సెస్డ్ మీన్స్ ఓన్డ్. అతనికి కలిగి ఉన్నాయి. ఏమిటి? సోలిటరీ బ్లాక్ కోట్. అంటే సోలిటరీ అంటే సోలో, సింగిల్ అన్నమాట. ఓకే, బ్లాక్ కోట్ ఉంది, విచ్ వాజ్ అవర్ దాన్ వేరింగ్. అప్పుడు నేను అది ధరించున్నాను, అది తీసి అది పెట్టుకున్నాను. ఐ టుక్ ఆఫ్ మై బ్లాక్ కోట్. టుక్ ఆఫ్ అంటే రిమూవ్ చేసి, అక్కడ బ్లాక్ కోట్ రిమూవ్ చేసి దానికి పెట్టుకున్నాను. వైట్ షర్ట్ అండ్ నాట్ సో వైట్ వెస్ట్. VEST వెస్ట్ అంటే బనియన్. WEST వెస్ట్ అంటే పడమర. వెస్ట్, VEST వెస్ట్ ఇది. అండ్ హంగ్ దెమ్ అప్. HUNG హంగ్ అంటే ఏంటి? హ్యాంగ్కి పాస్ట్ పార్టిసిపల్. అండ్ హంగ్ దెమ్ అప్. I opened the 2 windows in the room. It was an outer room with one wall facing open yard. It had a tiled roof, long supporting gables that rested on the beam over the wall. There was no ceiling. There was a regular traffic of rats to and from the beam. BEAM మీన్స్ దోలాలు. చూడండి, ఇక్కడ వాసాలు ఉన్నాయి, దానికి సీలింగ్ లేదు, పెంకుటిల్లు కదా. టైల్డ్ రూఫ్ మీన్స్ పెంకుటిల్లు విత్ లాంగ్ సపోర్టింగ్ గ్యాబుల్స్ మీన్స్ దోలాలాగా కింద నుంచి పైకి ఉంటాయి కదా, పిల్లర్స్ లాగా వాటనమాట. రెస్టెడ్ ఆన్ ద బీమ్స్ ఆఫ్ ది వాల్. ఈ గ్యాబుల్స్ అండ్ దోలాలు ఉన్నాయి, గ్యాబుల్స్. అలాగే బీమ్స్ అంటే పోల్స్తో సపోర్టింగ్గా ఉన్నాయి. దేర్ వాజ్ నో సీలింగ్, దాని మీద సీలింగ్ కూడా లేదు. దెర్ వాజ్ అ రెగ్యులర్ ట్రాఫిక్ ఆఫ్ ర్యాట్స్ టు అండ్ ఫ్రమ్ ది బీమ్. టు అండ్ ఫ్రమ్ మీన్స్ అటు ఇటు ఇటు వల్ల, అటు ఇటు వల్ల. సో ఐ మేడ్ మై బెడ్ అండ్ పుల్డ్ ఇట్స్ క్లోజ్ టు ద వాల్. ఐ లే డౌన్ బట్ ఐ కుడ్ నాట్ స్లీప్. అలాగా కరెంట్ లేదు, ఫ్యాన్ లేదు, ఓపెన్ యార్డ్ ఉంది, తలుపు తీసి అలా తలుపు అలా మంచం పెట్టి అలా పడుకోవడానికి ప్రయత్నం చేశాను. ఐ లే డౌన్ బట్ ఐ కుడ్ నాట్ స్లీప్. ఐ గాట్ అప్ అండ్ వెంట్ అవుట్ టు వెరండా ఫర్ ఏ లిటిల్ ఎయిర్. అలా లేచి చిన్న గాలి తగులుతుందని అలాగా బయటికి వెళ్ళాను. బట్ ది విండ్ గాడ్ సీమ్డ్ టు హ్యావ్ టేకన్ టైమ్ ఆఫ్. కానీ వాయుదేవుడు కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాడు. అసలు పలకరించడమే లేదు. అతను ఏదో కొంత టైం విశ్రాంతి తీసుకుంటున్నాడు గాలిదేవుడు. కాబట్టి గాలి కూడా రావట్లేదు. ఐ వెంట్ బ్యాక్ ఇన్ టు ద రూమ్ అండ్ సాట్ డౌన్ ఆన్ ద చైర్. ఐ ఓపెన్ ది బాక్స్ beneath the table and took out a book, The Materia Medica. What was the book? The Materia
Medica. I opened it at the table on which stood the lamp and large mirror. A small comb lay beside the mirror. ఇక్కడ మెటీరియా మెడికా అని బుక్ తీశాను. ఏం తోచడం లేదు, నిద్ర పట్టడం లేదు. తీయగానే ల్యాంప్ ఉంది కదా, పక్కనే మిర్రర్ కూడా ఉంది. ఆ మిర్రర్లో ఈ ల్యాంప్ ఇమేజ్ ఉంది, పడుతుంది, లైటింగ్ వస్తుంది. ఆ మిర్రర్ పక్కనే కూంబ్ కూడా ఉంది బిసైడ్. సో ఇస్ ఈ ద పిక్చర్. చూడండి ఇక్కడ వీడు డాక్టర్ బ్లాక్ కోట్ కనిపిస్తుంది, వెస్ట్ కనిపిస్తుంది. సీ ద ల్యాంప్ అండ్ మెటీరియా మెడికా బుక్. So you can see the comb in the picture. See, one feels tempted to look into a mirror when it is near. ఎక్కడ వారికైనా సరే మిర్రర్ పక్క ఒక కూంబ్ ఉందంటే జుత్తున్న వాళ్ళకి ఏదో టెంప్టేషన్ వచ్చేస్తుంది, ఏదో తుమ్ముకుందాం అది చేద్దామని. ఐ టుక్ ఏ లుక్ టేక్ ఏ లుక్ టుక్ ఏ లుక్ అంటే చూడడం అన్నమాట. ఇన్ దోస్ డేస్ ఐ వాజ్ గ్రేట్ అడ్మైరర్. In those days, I was a great admirer of beauty and believed in making myself look handsome. నేను నాకుగా హ్యాండ్సమ్గా ఉండాలని నేను తెగ ఆరాటపడుతూ ఉండేవాడిని. ఐ వాజ్ అన్మ్యారీడ్ అండ్ వాజ్ ఎ డాక్టర్. నేను పెళ్ళిగాని వాడిని, పైగా డాక్టర్ని. ఐ ఫెల్ట్ ఐ హ్యాడ్ టు మేక్ మై ప్రెజెన్స్ ఫెల్ట్. నేను ఎక్కడున్నా సరే పలానా వాడు ఉన్నాడు, ఎలా ఉంటాడురా, నా ఉనికి నేను చాటుకోవాలి అని ఫీల్ అవుతూ ఉంటాను ఎక్కడికి వెళ్ళినా సరే. ఐ పిక్డ్ అప్ ది కూమ్ అండ్ ర్యాన్ ఇట్ త్రూ మై హెయిర్ అండ్ అడ్జస్టెడ్ ది పార్టింగ్ సో దాట్ ఇట్ లుక్డ్ స్ట్రైట్ అండ్ నీట్. పార్టింగ్ అంటే పాపిడి అన్నమాట. ఈ పాపిడి దువ్వుకుంటూ స్ట్రైట్ చేసింది, ఇలా పైకి ఇలా దిగుతూ. అగైన్ ఐ హెర్డ్ దట్ సౌండ్ ఫ్రమ్ అబవ్. మళ్ళీ సౌండ్ పైనుంచి టప్ 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 సౌండ్ వస్తుంది. ఐ టుక్ ఎ క్లోజ్ లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ ద మిర్రర్. ఆ మిర్రర్లో క్లోజ్గా చూసుకున్నాను. ఐ మేడ్ అన్ ఇంపార్టెంట్ డెసిషన్. ఐ వుడ్ షేవ్ డైలీ, గ్రో ఎ థిన్ మస్టాక్ టు లుక్ మోర్ హ్యాండ్సమ్. ఐ వాజ్ ఆఫ్టర్ ఆల్ ఎ బ్యాచులర్ అండ్ ఎ డాక్టర్. పైగా నేను డాక్టర్ని, బ్యాచులర్ని. నేను సన్నగా మీసం పెంచుకుంటే చాలా అందంగా ఉంటాను కదా అనుకున్నాను. ఐ లుక్డ్ ఇన్ టు ద మిర్రర్ అండ్ స్మైల్. మళ్ళీ అద్దంగా చూసుకున్నాను, నవ్వు నవ్వాను. Okay, it was an attractive smile. I made another earth-shaking decision. I would always keep that attractive smile on my face. మళ్ళీ ఎర్త్ షేకింగ్ డెసిషన్. చూడండి, ఇది వీటినే విరుపులు అంటారు. చదివేటప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటాయి పదాలు. ఎర్త్ షేకింగ్ డెసిషన్, భూమి కంపించిపోయేటువంటి నిర్ణయం తీసుకున్నాను. ఐ వుడ్ ఆల్వేస్ కీప్ దట్ అట్రాక్టివ్ స్మైల్ ఆన్ మై ఫేస్ టు లుక్ మోర్ హ్యాండ్సమ్. ఇంకా అందంగా కనిపించాలంటే అట్రాక్టివ్ స్మైల్ ఉండాలి అనుకున్నాను. ఐ వాజ్ ఆఫ్టర్ ఆల్ ఏ బ్యాచులర్ అండ్ ఏ డాక్టర్ టూ ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్. పైగా అన్నిటికంటే నేను పెద్ద డాక్టర్ని, బ్యాచులర్ని. BACHELOR. బ్యాచులర్ మీన్స్ అన్మ్యారీడ్ పర్సన్. కాబట్టి కొంచెం డిమాండెడ్ పర్సన్ కాబట్టి నేను ఇంకొంచెం అందంగా ఉండటం బాగుంటుందని అనుకున్నాను. అగైన్ కేమ్ దట్ నాయిస్ ఫ్రమ్ అబోవ్. అబోవ్ ఆపోజిట్ ఏంటి? బిలో. మళ్ళీ నాయిస్, NOISE, నాయిస్ అంటే ఏంటి? చప్పుడు. పైనుంచి చప్పుడు వినబడుతుంది. ఏమిటిది? ఐ గాట్ అప్. ఒకసారి లేచాను. లిట్ ఎ బీడీ అండ్ పేస్డ్ అప్ అండ్ డౌన్ ద రూమ్. పేస్డ్ అప్ అంటే అప్ అండ్ డౌన్. పేస్డ్ అప్ అండ్ డౌన్. పచారీలు కొట్టాను. బీడీ వెలిగించుకొని అటు ఇటు పచారీలు కొట్టాను. దెన్ అనదర్ లవ్లీ థాట్ స్ట్రక్ మీ. ఐ వుడ్ మ్యారీ. ఈ ఆలోచనతో పాటు ఇంకొక ఆలోచన కూడా నాకు తట్టింది. స్ట్రక్, STRUCK. స్ట్రక్కి V1 ఏంటి? స్ట్రైక్. STRIKE, స్ట్రైక్. స్ట్రోక్, స్ట్రక్ అంటే అది తట్టింది నాకు. ఏమిటి తట్టిందిట? ఐ వుడ్ మ్యారీ. అమ్మో, నేను పెళ్లి చేసుకోవాలి ఎలాగైనా సరే. ఐ వుడ్ గెట్ మ్యారీ టు ఏ ఉమన్ డాక్టర్ who had plenty of money and good medical practice. She had to be fat for a valid reason. వాడు ఎటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలట? బాగా డబ్బులు ఉండాలట, మంచి మెడికల్ ప్రాక్టీస్ అయి ఉండాలట. ఆవిడ కూడా డాక్టరే, మెడికల్ ప్రాక్టీస్ ఉండాలట. కానీ ఆవిడ కూడా ఫ్యాట్గా ఉండాలట, బాగా లావుగా ఉండాలట. దానికి ఒక వ్యాలిడ్ రీజన్ ఉంది.
దానికి ఒక విలువైనటువంటి కారణం కూడా ఉంది. ఇఫ్ ఐ మేడ్ సమ్ సిల్లీ మిస్టేక్ అండ్ నీడెడ్ టు రన్ అవే, షీ షుడ్ నాట్ బీ ఏబుల్ టు రన్ ఆఫ్టర్ మీ అండ్ క్యాచ్ మీ. ఒకవేళ నేను సిల్లీ మిస్టేక్ చేశాను అనుకోండి, అది నా లావుగా ఉంటే నా వెనకాల పరిగెత్తలేదు కదా, పట్టుకోలేదు కదా. అందుచేత లావుగా ఉన్న భార్య కావాలని కోరుకున్నాడు. సో దిస్ ఈజ్ ఏ ఫనీ విష్, యూనో. ఇలాంటి కోరుకున్నాడు. సో విత్ సచ్ థాట్స్ ఇన్ మై మైండ్, అటువంటి ఆలోచనలు నా బుర్ర నిండా తిరుగుతున్నాయి. ఐ రెజ్యూమ్డ్ మై సీట్ ఇన్ ద చైర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టేబుల్. రెజ్యూమ్డ్, మళ్ళీ కుర్చీ మీద. రెజ్యూమ్ అంటే పునః ప్రారంభించడం అన్నమాట. మళ్ళీ తిరిగి ఆలోచనలు వస్తుంటే, ఒక్కడే కూర్చుంటే ఇంకెలాంటి ఆలోచనలు వస్తుంటాయి. కూర్చుని ఆ కుర్చీ మీద మళ్ళీ కూర్చున్నాడు. దేర్ వర్ నో మోర్ సౌండ్స్ ఫ్రమ్ అబౌవ్. పైనుంచి మరి సౌండ్లు లేవు, ఇంతకుముందులా లేవు, సౌండ్లు ఆగిపోయాయి. సడన్లీ దేర్ కేమ్ ఎ డల్ థడ్. ఇఫ్ ఎ రబ్బర్ ట్యూబ్ హ్యాడ్ ఫాలెన్ టు ద గ్రౌండ్, షూర్లీ నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. Even so, I thought I would turn around and take a look. ఏముంది, పెద్ద రబ్బర్ ట్యూబ్ పడిపోయినట్టు థడ్ సౌండ్ వచ్చింది. షూర్లీ నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. అది ఏవడానికి ఏముంది ఇందులో అనుకుని ఇలా చూడబోయానో లేదో. అరౌండ్ టేక్ ఎ లుక్. నో సూనర్ హ్యాడ్ ఐ టర్న్ దాన్ ఎ ఫ్యాట్ స్నేక్ wriggled over the back of the chair and landed on my shoulder. The snakes landing on me and my turning were simultaneous. ఇలా తిరిగానో లేదో, ఇలా బుర్ర తిప్పడము, ఈ స్నేక్ నా చుట్టూ తిరిగిపోయి నా షోల్డర్ని చుట్టేసుకోవడం సైమల్టేనియస్, ఒకదాని వెంట ఒకటి జరిగిపోయాయి. ఐ డిడెంట్ జంప్, ఐ డిడెంట్ ట్రంబల్, ఐ డిడెంట్ క్రై అవుట్ అని చెప్పి ఒకసారి పాము వచ్చింది కానీ టప్పని గెంతేయలేదు. ఐ డిడెంట్ ట్రంబల్, వణికిపోలేదు. ఐ డిడెంట్ క్రై అవుట్, అస్సలు అరవనూ లేదు. దెర్ వాజ్ నో టైమ్ టు డూ ఎనీ సచ్ థింగ్. అసలు టైమే ఇవ్వలేదు అది ఆ స్నేక్. నాకు ఏ పని చేయడానికి స్నేక్ టైం ఇవ్వలేదు. ది స్నేక్ స్లిదర్డ్ along my shoulder and coiled around my left arm above the elbow. అలాగా స్లిదర్డ్, స్లిదర్డ్ మీన్స్ పాకడం, అంటే జారుకుంటూ అంటారు కదా, అది జిగరగా ఉంటుంది. ఇది స్నేక్ ఎలా ఉంటుంది, జారుగా ఉంటుంది కదా, స్లిదర్డ్గా లాంగ్ విత్ మై షోల్డర్ లాంగ్ మెల్లిగా పాకంట పైకి ఎగిలింది. కాయిల్డ్ అరౌండ్ మై లెఫ్ట్ ఆర్మ్, నా లెఫ్ట్ ఆర్మ్ చుట్టూ శుభ్రంగా చుట్టుకుపోయింది. అబౌవ్ ది ఎల్బో ది హుడ్ వాజ్ స్ప్రెడ్ అవుట్ అండ్ ఇట్స్ హెడ్ వాజ్ హార్డ్లీ 3 or 4 inches ఫ్రమ్ మై ఫేస్. దాని హుడ్, హెచ్ఓవర్డ్, హుడ్ అంటే దాని పడగ జస్ట్ హార్డ్లీ మహా అయితే 3 inches 4 inches దూరంలో మాత్రమే ఉంది. ఇట్ వుడ్ నాట్ బీ కరెక్ట్ టు సే మియర్లీ దట్ ఐ సాట్ దేర్ హోల్డింగ్ మై బ్రెత్. అమ్మో, ఆ మాట నేను చెప్పడం కష్టం, కానీ నేను నా ఊపిరి బెగబెట్టుకుని అలాగే కూర్చున్నాను. ఐ వాజ్ టర్న్ టు స్టోన్, ఒక రాయిలా మారిపోయాను. బట్ మై మైండ్ వాజ్ వెరీ యాక్టివ్. నా శరీరం అయితే రాయిలా మారిపోయింది, కానీ నా మైండ్ మాత్రం చాలా యాక్టివ్గా ఉంది. ద డోర్ ఓపెన్డ్ ఇన్ టు డార్క్నెస్. అంటే ఆ రూమ్ అంతా చీకటితో నిండిపోయింది. ఆ డార్క్నెస్కి తలుపులు తెరిచింది. ఆ రూము చీకటికి తలుపులు తెరిచిందంటే అర్థం ఏంటి, మొత్తం చీకటమయం అయిపోయింది. ద రూమ్ వాజ్ సరౌండెడ్ బై డార్క్నెస్. ఇన్ ద లైట్ ఆఫ్ ల్యాంప్ ఐ సాట్ దేర్ లైక్ ఎ స్టోన్ ఇమేజ్ ఇన్ ద ఫ్లెష్. ఈ చీకటిలోని గుడ్డు దీపం పక్కన నేను ఎలా ఉన్నాను, ఓ మాంసంతో చేయబడిన బొమ్మలా ఉన్నాను అక్కడ, అంతే. ఐ ఫెల్ట్ దెన్ ది గ్రేట్ ప్రెజెన్స్ ఆఫ్ ద క్రియేటర్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ దిస్ యూనివర్స్. ఆ క్షణంలో నాకు ఈ సృష్టికర్త జ్ఞాపకం వచ్చాడు బాబోయ్. ఈ సృష్టికర్త, ఈ ప్రపంచాన్ని, ఈ విశ్వాన్ని తయారు చేసినటువంటి దేవుడు నాకు జ్ఞాపకం వచ్చాడు. God was there. Suppose I said something and he did not like it. నేను ఏదైనా చెప్పేదేసిన గాడ్ ఉన్నాడు కానీ నేను ఏది చెప్పినా నమ్మడేమో, అతను నచ్చకపోవచ్చు. I tried in my imagination to write in bright letters outside my little heart the words, oh God. నోరు మెదపడానికి లేదు. నాకేమైనా అవకాశం ఉంటే అలా గోల్డెన్ లెటర్స్తో ఓ గాడ్, ఓ దేవుడా అనడానికి మాత్రం అనిపిస్తోంది తప్ప ఇంకేం లేదు నాకు.
There was some pain in my left arm. It was as if a thick leaden rod made of molten fire was slowly but powerfully crushing my arm. జస్ట్ అది ఎలాగుందంటే యాజ్ ఇఫ్ అది ఎలా ఉందంటే బలమైన ఒక లెడ్ రాడ్ బాగా కడ్డీ కాల్చేసి నిప్పుల్లో కాల్చిన లెడ్ రాడ్ చుట్టూ చుట్టితే ఎంత దారుణంగా ఉంటుందో అంత దారుణంగా నా లెఫ్ట్ ఆర్మ్ అంతా అక్కడ నొక్కేసినట్టుగా అయిపోయింది. ద ఆర్మ్ వాజ్ బిగినింగ్ టు బి డ్రైన్డ్ ఆఫ్ ఆల్ స్ట్రెంగ్త్. వాట్ కుడ్ ఐ డూ? అబ్బా, నా శక్తి క్షీణించిపోతోంది. ఏమిటి చేయాలి నేను? అట్ మై స్లైటెస్ట్ మూమెంట్ ది స్నేక్ వుడ్ స్ట్రైక్ మీ. ఎంత చిన్న పెసర కదిలేనా పాము ఇచ్చేస్తుంది నాకు. డెత్ లర్క్డ్ 4 inches అవే. చావు నాకు జస్ట్ 4 ఇంచుల దూరంలో పొంచి ఉంది. లర్క్ మీన్స్ పొంచి ఉంది. ఎక్కడుంది నాకు చావు? జస్ట్ 4 inches దూరంలోనే ఉంది. సపోజ్ ఇట్ స్ట్రక్. ఒకవేళ అది కానీ కరిచేసింది. వాట్ వాజ్ ది మెడిసిన్ ఐ హ్యాడ్ టు టేక్? నేను ఏ మెడిసిన్ తీసుకోవాలి? దేర్ వర్ నో మెడిసిన్స్ ఇన్ ద రూమ్. ఒకవేళ కరిచినా నాకు మెడిసిన్స్ కూడా లేవు లోపల. ఐ వాజ్ బట్ ఏ పూర్ ఫూలిష్ అండ్ స్టూపిడ్ డాక్టర్. నేను పనికి మాలిన వేదవని, నేను పనికి మాలిన డాక్టర్ని. ఇంతకుముందే పోడుకున్నాడు వాడు. నేను అంత హ్యాండ్సమ్ సూపరు అది అబ్బా నాకు ఎంత అందగాని నేను పోడుకున్నాడు. ఇప్పుడు వాడే తిట్టుకుంటున్నాడు. ఐ వాజ్ బట్ ఏ పూర్ ఫూలిష్ అండ్ స్టూపిడ్ డాక్టర్. ఐ ఫర్గాట్ మై డేంజర్ అండ్ స్మైల్డ్ ఫీబ్లీ అట్ మై సెల్ఫ్. ఇంకా నేను నా డేంజర్, నాకు రావాల్సిన ప్రమాదాన్ని కూడా మర్చిపోయాను. స్మైల్డ్ ఫీబ్లీ అంటే నీరసంగా నవ్వుకుంటున్నాడు వాడే. నాకు నేను నమ్ముకోవాల్సి వస్తుంది. ఫస్ట్ పర్సన్లో చెప్పాడు కదా ఇక్కడ. ఇట్ సీమ్డ్ యాజ్ ఇఫ్ గాడ్ ఎప్రిషియేటెడ్. ఏమో దేవుడు కొంచెం నా మీద ఎప్రిషియేషన్ చూపించినట్టుగా ఉన్నాడు. ఏమిటైందో తెలుసా? ది స్నేక్ టర్న్డ్ ఇట్స్ హెడ్. ఇట్ లుక్డ్ ఇన్ టు ద మిర్రర్ అండ్ సా ఇట్స్ రిఫ్లెక్షన్. అలా తిరిగి ఏమిటనిపించిందో ఏమిటో ఆ స్నేకు అక్కడ ఆ మిర్రర్ వైపు చూసింది. మిర్రర్లో రిఫ్లెక్షన్ చూసుకుంది. ఐ డు నాట్ క్లైమ్ దట్ ఇట్ వాజ్ ద ఫస్ట్ స్నేక్ దట్ హ్యాడ్ అవర్ లుక్డ్ ఇన్ టు ఎ మిర్రర్. నేనైతే అద్దంలో చూసుకుని మొట్టమొదటి పాము ఇదే అని నేను మాత్రం రూఢి చెయ్యను. కానీ మొత్తానికి నేను చూసినప్పుడు మాత్రం ఇలా అయింది. బట్ ఇట్ వాజ్ సర్టైన్ దట్ ద స్నేక్ వాజ్ లుకింగ్ ఇన్ టు ద మిర్రర్. ఖచ్చితంగా అది మిర్రర్లో దాని ఇమేజ్ను చూసుకుంటుంది. వాట్ ఈజ్ ఇట్ అడ్మైరింగ్ ఇట్స్ ఓన్ బ్యూటీ? వాజ్ ఇట్ ట్రయింగ్ టు మేక్ అన్ ఇంపార్టెంట్ డెసిషన్ అబౌట్ గ్రోయింగ్ ఎ మస్టాచ్ ఆర్ యూజింగ్ ఐ షాడో అండ్ మస్కరా ఆర్ వేరింగ్ ఎ వెర్మిలియన్ స్పాట్ ఆన్ ఇట్స్ ఫోర్ హెడ్? ఏమిటి దీని ఆలోచన? అద్దంలో చూసి ఏమిటనుకుంటుంది? మీసం పెంచాలనుకుంటుందా? లేదా దాని బ్యూటీ పెంచుకోవడానికి ఇంకేమైనా ఐ షాడో మార్చుకుందాం అనుకుంటుందా? అలాగే దానికి వెర్మిలియన్ ఉంటుంది కదా, బొట్టేం పెట్టుకుందాం అనుకుందా? ఏమిటి దాని ఆలోచన? మిర్రర్లో ఏమిటి అలా చూసుకుంటోంది అని రకరకాల ఆలోచన కలిగాయి నాకు. ఐ డిడ్ నాట్ నో ఎనీథింగ్ ఫర్ సర్టైన్. అది ఏమిటో అనుకుంటుందో నాకు ఖచ్చితంగా తెలియదు. కానీ వాట్ సెక్స్ వాజ్ దట్ స్నేక్? వాజ్ ఇట్ మేల్ ఆర్ ఫిమేల్? I will never know, for the snake unwound itself. I will never know, for the snake unwound itself from my arm and slowly slithered into my lap. మెల్లిగా జారుకుంటూ నా ఒడిలోకి జారింది. అది అలాగా. అది ఎందుకు మరి ఏమిటో అద్దంలో అనుకుందో ఏమిటో దాన్ని నచ్చిందో అలా మెల్లిగా అద్దంలో నా ఒడిలోకి slithered into my lap. From there it crept into the table and moved towards the mirror. అక్కడి నుంచి అది టేబుల్ వైపు వెళ్ళి అలాగా అక్కడికి వెళ్ళింది. అది మిర్రర్ దగ్గరికి వెళ్ళింది. Perhaps it wanted to enjoy its reflection at closer quarters. ఇంకా బహుశా అది ఇంకా దగ్గరికి దాని క్లోజర్ క్వార్టర్స్లో దాని అందాన్ని చూసుకుందామని వెళ్ళిందో ఏమిటో. ఐ వాజ్ నో మియర్ ఇమేజ్ కట్ ఇన్ ద గ్రానైట్. నేను అలాగ గ్రానైట్తో చేయబడిన బొమ్మలా అలా ఉన్నాను అంతే. ఐ వాజ్ సడన్లీ ఏ మ్యాన్ ఆఫ్ ఫ్లష్ అండ్ బ్లడ్. ఒక్కసారి అది నా ఒళ్ళోంచి ఎక్కడికి ఆ మిర్రర్ దగ్గరికి వెళ్ళిందో సడన్లీ ఒకేసారి నేను ఏ మ్యాన్ ఆఫ్ ఫ్లష్ అండ్ బ్లడ్,
ఒకసారి రక్తమాంసంలో ఉన్న మనిషిలాగా మారిపోయాను. స్టిల్ హోల్డింగ్ మై బ్రెత్ ఐ గాట్ అప్ ఫ్రమ్ ద చైర్. ఐ క్వైట్లీ వెంట్ అవుట్ త్రూ ద డోర్ ఇన్ టు ద వెరండా. ఫ్రమ్ దేర్ ఐ లీప్డ్ ఇన్ టు ద యార్డ్ అండ్ ran ఫర్ ఆల్ ఐ వాజ్ వర్త్. ఎంత పరిగెత్తగలను, ఎంత సమర్థత ఉందో, ఎంత పరిగెత్తగలను, అంత సమర్థత శక్తిని ఉపయోగించి కుక్క తిప్పకుండా పరుగున బయటికి వచ్చాను. క్వైట్లీ మెల్లిగా ఎప్పుడైతే అది బయటికి వెళ్ళిందో మెల్లగా ఆ డోర్ వరండా వైపు అలాగొచ్చి ఆ వరండా నుంచి ఒకే ఉరుకున బయటికి గెంతి అలా పరిగెడుతూనే వెళ్ళాను. ఈచ్ ఆఫ్ us heaved a sigh of relief. అప్పుడు వింటున్న వాళ్ళందరూ ఒకసారి అమ్మో అంత బాగా చెప్పాడు కదా డాక్టరు, వీళ్ళందరూ విచిత్రంగా వింటున్నారు. ఆల్ ఆఫ్ us lit బీడీస్. ఈ టెన్షన్ అంతా తీరింది. అప్పుడు అన్నమాట అందరూ బీడీస్ వెలిగింది. సంబడి ఆస్క్డ్, డాక్టర్ ఈజ్ యువర్ వైఫ్ వెరీ ఫ్యాట్? ఈవిడెవడండి ఎంత కష్టం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం క్వశ్చన్ వేశాడు డాక్టర్ గారు, మీ ఆవిడ బాగా ఫ్యాటా అని అడిగాడు. నో, ద డాక్టర్ సెడ్, గాడ్ విల్డ్ అదర్వైజ్. దేవుడి నిర్ణయం వేరేగా ఉంది. మై లైఫ్ కంపానియన్ ఈజ్ అ థిన్ రీడీ పర్సన్ విత్ ది గిఫ్ట్ ఆఫ్ ఎ స్ప్రింటర్. అమ్మో, నా భార్య చాలా సన్నగా స్ప్రింటరు, మంచి రన్నర్ కూడాను, మరి పెలుసుగా ఉంటుంది, మంచి ఫాస్ట్ కూడా మా ఆవిడ. సమ్వన్ ఎల్స్ ఆస్క్డ్, డాక్టర్ వెన్ యూ ర్యాన్ డిడ్ దిస్ స్నేక్ ఫాలో యూ? నువ్వు పరిగెత్తుకుని వెళ్ళిపోయారు కదా, మీ వెనకాల స్నేక్ ఏం ఫాలో అయిందా అని అడిగాడు. ది డాక్టర్ రిప్లైడ్, ఐ ran till I reached my friend's house. Immediately I smeared oil all over myself and took a bath. I changed into fresh clothes. అమ్మ, అలాగా పరిగెట్టి మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోయి ఒళ్ళంతా ఆయిల్ అప్లై చేసుకుని స్నానం చేశాను. ఐ చేంజ్డ్ ఇంటూ ఫ్రెష్ క్లోత్స్. అలాగే బట్టలు మార్చుకున్నాను. నెక్స్ట్ మార్నింగ్ at about 8:30 I took my friend and 1 or 2 others to my room to move my things from there. అక్కడి నుంచి ఒక ఫ్రెండ్స్ని ఇద్దరిని సాయం తీసుకుని 8:30కి మా రూమ్కి తీసుకొచ్చాను. బట్ వీ ఫౌండ్ వీ హ్యాడ్ లిటిల్ టు క్యారీ. అక్కడికి వెళ్ళడానికి మాకు పెద్దగా కష్టపడక్కర్లేకుండా వీ హ్యాడ్ వెరీ లిటిల్ టు క్యారీ. సమ్ థీఫ్ హ్యాడ్ రిమూవ్డ్ మోస్ట్ ఆఫ్ మై థింగ్స్. ఎవడో పాపం దొంగడు మొత్తం నా వస్తువులన్నీ పొడుగుపోయాడు. ద రూమ్ హ్యాడ్ బీన్ క్లీన్డ్ అవుట్. మొత్తం క్లీన్ చేసి పడేశాడు. బట్ నాట్ రియల్లీ, కానీ నిజానికి పూర్తిగా క్లీన్ చేయలేదు. ద థీఫ్ హ్యాడ్ లెఫ్ట్ బిహైండ్ వన్ థింగ్ యాజ్ అ ఫైనల్ ఇన్సల్ట్. నన్ను ఇన్సల్ట్ చేద్దామని అనుకున్నాడో ఏమిటో ఒక విషయాన్ని ఒక వస్తువు వదిలేసాడు. వాట్ వాజ్ దట్? ఐ ఆస్క్డ్. ద డాక్టర్ సెడ్, మై వెస్ట్, ది డర్టీ వన్. ది ఫెలో హ్యాడ్ సచ్ ఎ సెన్స్ ఆఫ్ క్లీన్లీనెస్. ఆ దొంగ వెధవకి శుభ్రత ఎక్కువ అనుకుంటాను, కాబట్టి మురికి బనేన్ ఎందుకని చెప్పి వదిలేసి వెళ్ళిపోయాడు. ది రాస్కల్ కుడ్ హ్యాడ్ టేకెన్ ఇట్ అండ్ యూజ్డ్ ఇట్ ఆఫ్టర్ వాషింగ్ ఇట్ విత్ సోప్ అండ్ వాటర్. అది మాత్రం పట్టుకుపోయి ఇంటికి వెళ్ళి ఉతుక్కొని శుభ్రంగా వాడుకోవచ్చు కదా అని అన్నాడు. డిడ్ యూ సీ ద స్నేక్ దట్ నెక్స్ట్ డే డాక్టర్? ద డాక్టర్ లాఫ్డ్. ఐ హ్యావ్ నెవర్ సీన్ ఇట్ సిన్స్. ఇట్ వాజ్ ఎ స్నేక్ విచ్ వాజ్ టేకెన్ విత్ ఇట్స్ ఓన్ బ్యూటీ. అబ్బా, నిజంగా అటువంటి అందమైనటువంటి స్నేక్ని నేను ఇప్పటివరకు చూడలేదు. అప్పటి నుంచి అటువంటి స్నేక్ నేను చూడలేదు అని డాక్టర్ చెప్పాడు. జస్ట్ ఫర్ యువర్ అంటే బైలింగ్వల్గా మీరు సరదాగా తెలుసుకుంటారని తెలుగులో 2 బైలింగ్వల్గా చెప్పడం జరిగింది. తర్వాత పార్ట్లో వీటిలో ఉన్నటువంటి గ్రామర్ అండ్ వొకాబులరీ వీటి గురించి చర్చిస్తాను. సో ఇది మహమ్మద్ బషీర్, వైకోమ్ మహమ్మద్ బషీర్ దీని రైటరు. సో ఈయన ఈ కేరళైట్ మలయాళం ఫిక్షన్లో స్టోరీస్ ఎక్కువ రాస్తుంటాడు. మంచి ఇందర కామిక్ కలెక్షన్స్ చాలా ఉన్నాయి. మంచి పేరు ఉన్నటువంటి రైటరు. ఈయనకి పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. ఓకే, వీ కెన్ డిస్కస్ సమ్ మోర్ టాపిక్స్ ఇన్ ది సెకండ్ పార్ట్.